జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రప్పా రప్పా బ్యానర్ ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దీని మీద జగన్ రెస్పాండ్ అయ్యారు సార్. రప్పా రప్పా తప్పేందప్ప అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. సినిమా డైలాగులు పోస్టర్గా వేస్తే తప్ప అంటూ మరోసారి జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పాను సమర్థించుకున్నారు. ఒకసారి జగన్ బయట. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు శ్రీహర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగ వచ్చే నష్టపోయింది అదే సినిమా డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సమర్థిస్తూ ఉన్నారు సార్. సినిమాల్లో ఉన్నాయి కాబట్టి జనాలు చేస్తారు. సినిమాల్లో ఉన్న మంచి డైలాగులు అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అక్కడ డిఫరెన్షియేషన్ మంచి డైలాగులు చెడ్డ డైలాగులు రెండింటిని కలిపి స్టాండ్ తీసుకున్నాడు. సో ఇప్పుడు సినిమాలో ఒక అమానుష అత్యాచారాన్ని చూపెడతారు. ఎస్, అది అశ్లీలంగా ఉంటే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిందనే క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, తప్పలేదు. ఇలా హింసను ప్రేరేపించే డైలాగులు సినిమాలో కూడా అనుమతించకూడదు, నిజమే, అది దాంట్లో ఏం తప్పలేదు. సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతించింది అన్నది ఒక అంశం. దానికి సెన్సార్ బోర్డు అనుమతించిన ప్రతి పనిని నేను డిస్ప్లే చేసుకుంటా అంటే యాక్సెప్టబులా? ఒక ఘోరమైన అత్యాచారాన్ని సినిమాలో చూపెడతారు. సో ఘోరమైన అత్యాచారాలు పోస్టర్లు వేసి ప్రతి వీధిన ప్రదర్శించుదామా? అది యాక్సెప్టబులా? సో ఒక హత్య జరిగే సీన్ ఉంటుంది, ఒక కత్తితో ఒక విలన్ను హీరో పొడుస్తారు, లేదా హీరో విలన్ను పొడుస్తారు, రక్తం ఇలా కారిపోతూ ఉంటుంది. సినిమాలో అది ఆ విజువల్ ఉంటుంది. ఆ విజువల్ను ప్రతి ప్లేస్లో, ప్రతి వీధి చివరన మనం పోస్టర్లలో ప్రదర్శించుకుందామా? అప్పుడు ఇంపాక్ట్ సేమ్ ఉంటుందా? సినిమాలో చూసేటప్పుడు ఒక మనిషికి తెలుసు అది సినిమా అని, అది నిజ జీవితం కాదని తెలుసు, నిజంగా అలా జరగలేదని తెలుసు. నిజంగా అలా జరగలేనప్పుడు హ్యూమన్ ఎమోషన్ వేరుంటుంది. అది కూడా ఇవాళ రేపు సినిమాలో జరిగిన దాన్ని అనుకరించేటువంటి ధోరణే పెరుగుతున్న సమాజంలో. దానిపైన తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. సినిమాల్లో ఈ రకమైన ట్రెండ్స్ మంచిది కాదు. ఇప్పుడు ఈవెన్ మీకు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఇదే డైలాగ్ ఉన్న సినిమాపై కూడా స్మగ్లర్లను హీరోగా చేయొచ్చు, అడవుల్ని ఒకప్పుడు కాపాడే వాళ్ళని హీరోలుగా చూపెట్టేవాళ్ళు ఇప్పుడు అడవుల్లో స్మగ్లింగ్ చేసేవాళ్ళు హీరోలుగా చూపెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అందువల్ల సినిమాల్లోనే దీనిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టిల్ సినిమా ఈజ్ సినిమా, దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. సో సినిమా వేరు, నిజ జీవితం వేరు కదా. అందువల్ల సినిమాలో అనుమతించిన సెన్సార్ బోర్డు నిజ జీవితంలో కూడా దాన్ని అనుమతిస్తుంది అంటే యాక్సెప్ట్ చేస్తామా? సో దాన్ని ఎంకరేజ్ చేస్తామా? ఇప్పుడు సినిమాలో ఇప్పుడు ఉదాహరణకు సతీ సహగమనం అనేది ఒక సినిమాలో చూపెట్టారు అనుకుందాం. ఎందుకంటే ఆ సినిమాలో సతీ సహగమనం అనే సన్నివేశం చూపెట్టారు. ప్రాచీన కాలంలో ఇలాంటి దురాచారం ఉండేది. సో దాన్ని మనం అన్ని వీడియోలలో ప్రదర్శించుకుందాం, ఆ సతీ సహగమన విజువల్స్ను. సో అందువల్ల సినిమాలో చూపెట్టడము నిజ జీవితంలో చూపెట్టడం ఒకటి కాదు. రెండవది, మంచి డైలాగ్ చెడు డైలాగ్ మధ్య తేడా ఉంది. ఓ మంచి పాట పాడుకుంటే సినిమాలో పాడుకోవచ్చు, తప్పేం లేదు, అభ్యంతరమేం లేదు. సో సినిమాలో కూడా అశ్లీలమైన పాటలు వస్తున్నాయి. ఈ అశ్లీలమైన పాటల్ని వ్యతిరేకిస్తూ, అశ్లీలమైన ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ అనేకసార్లు ఉద్యమాలు కూడా నడిచాయి. కానీ సినిమా ఇది అల్టిమేట్లీ రియాలిటీ కాదు. అందువల్ల సినిమా పైన లైసెన్స్ ఇస్తే దానికి నిజ జీవితంలో కూడా లైసెన్సే అని అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే సినిమా చూసేవారు
రియాక్ట్ అయ్యే పద్ధతి వేరే ఉంటుంది, రియల్ లైఫ్లో చూసేవారు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరే ఉంటుంది. సినిమాలో చూసి కూడా నిజమనే భ్రమించి అనుకరిస్తున్న సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఇక నిజ జీవితంలోనే అది చూపెట్టినప్పుడు క్రియేట్ చేసే ఎమోషన్స్ దాని పర్యవసనాలు వేరే ఉంటాయి కదా. ఇప్పుడు రప్ప రప్ప నరుకుదాం అనేది సినిమాలో చూడడం వేరు, నిజ జీవితంలో అది పోస్టర్లుగా ప్రదర్శించినప్పుడు ప్రజల్లో కలిగే రగిలేటువంటి భావోద్వేగ ప్రభావం సేమ్ ఉంటుందా? లెట్ సమ్ సైకాలజిస్ట్ టెల్, సినిమాలో చూసినప్పుడు ఆ డైలాగు ఏ రకమైన భావన కలుగుతుంది, నిజ జీవితంలో అది చూసినప్పుడు ఏ రకమైన భావన కలుగుతుంది? రెండూ సమానమే అని నేను అనుకోను. నిజ జీవితంలో చూసినప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రియాలిటీ సినిమా వెండితెరనే కదా. అందువల్ల వెండితెరలో చూపెట్టిందంతా నేను రియాలిటీలో చూపెట్టేస్తాను, రియాలిటీలో అలాంటివి చూపెడతానంటే అది యాక్సెప్ట్ చేయరు కదా. సో అందువల్ల ఇలాంటివి మీకు సమాజంలో వైలెన్స్ను ప్రేరేపించి సమాజంలో ఒక అనారోగ్యకరమైన ధోరణులను ప్రేరేపించడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది హింసకు కారణమైందా, మేమేదో జోక్గా పెట్టలేదు కదా. రెండు రాజకీయ పార్టీల మధ్య ఒక ఘర్షణ జరుగుతున్న సమయంలో, ఒక ఘర్షణ వాతావరణం ఉన్న సమయంలో దాన్ని ప్రదర్శించారు. నిజంగానే జోక్గా వాడితే తప్ప అంటే వేరే క్వశ్చన్. రప్ప రప్ప అన్నామనుకో అది వేరే విషయం. కానీ ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం. రవిశంకర్గా మీరు నన్ను కనుక రవిశంకర్ నువ్వు నన్ను ఇష్టమైనట్టు అడిగితే రప్ప రప్ప చేసేస్తా అన్నాను అనుకో, మీరు నవ్వుతారు, ఊకుంటారు. కానీ నిజంగా మీరు నేను ఒక కొట్లాడుకుంటున్న సందర్భంలో రవిశంకర్ రప్పరప్ప అంటే ఊకుంటారు, మీరు రప్పరప్పాడిస్తారు. సో ఒక యాంకర్ ఒక గెస్ట్గా మాట్లాడుకుంటున్న లైవ్లీ ఎన్విరాన్మెంట్లో అన్న డైలాగ్ రప్పరప్ప అంటే ఏమీ ప్రాబ్లం ఉండదు, మీరు నవ్వేస్తారు, అయిపోతుంది. కానీ మీకు నాకు ఏదో భౌతిక ఘర్షణ జరుగుతుంది. భౌతిక ఘర్షణ సమయంలో నేను రప్పరప్ప అన్నాను అనుకోండి, మీరు ఇలాగ రియాక్ట్ అవుతారా? అందువల్ల ఒక డైలాగ్ కాంటెక్స్ట్ ఉంటుంది కదా. ఒక డైలాగ్ కాంటెక్స్ట్ లేకుండా మాట్లాడచ్చా? ఇప్పుడు మీకు ఉదాహరణకు పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, ఇలా తప్పే ఉంది, డైలాగ్ తప్పుందా? ఎవరైనా తప్పదు, భౌతిక ఇదే చెప్పింది కదా, సందర్భాన్ని బట్టి తప్పు. సో ఎగ్జాక్ట్లీ సందర్భాన్ని బట్టి తప్పు. ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదని మన భౌతికతలోనే ఉంది. జననం మరణం అనేది నీ చేతిలో, మరణం నువ్వు ఆపలేవు కదా. ఆ విషయాన్ని బర్త్డే ఫంక్షన్ సో ఆ విషయంలో నువ్వు ఒక మ్యారేజ్కి వెళ్ళి, బర్త్డే కన్నా వెళ్ళి, పెళ్ళికి వెళ్ళి వధూవరులకు అక్షంతలేస్తూ పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, ఏదీ మన చేతిలో లేదు, పూర్వజన్మలో మీరు చేసిన కర్మలను బట్టి మీ దాంపత్య జీవితం ఉంటుంది అన్నాం అనుకోండి, నడుస్తుందా? నేనేమన్నా తప్పు భౌతికలో ఉన్నదన్నా కదా. బర్త్డే మీరు అన్నట్టు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు నాయన అని బర్త్డే గ్రీటింగ్ చేశారనుకోండి, ఎట్లుంటే చెప్పండి, అందరు కలిసి కొడతారు అక్కడ. మరి నేనేమన్నా తప్పే ఉన్నా భౌతికత గౌరవించరా? నేను భౌతికతలో ఉన్నదన్నాను, మీరు భౌతికత నమ్మరా? ఇది నేను చెప్పిన దాంట్లో నిజం కాదా? పుట్టిన ప్రతి ఒక్కరు చావ తప్పదు కదా. ఈ పుట్టిన మొదటి బర్త్డే జరుపుకున్నాడు గ్యారెంటా 100 ఏళ్ళు బతుకుతాడా? ఎవరైనా చేస్తారు కదా, ఎన్నడైనా చేస్తారు కదా అని వాదన పెట్టుకున్నాను అనుకో, అర్థం ఉంటుందా? అందువల్ల ఏ దానికైనా కాంటెక్స్ట్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాలోనే అభ్యంతరకరం ఉంటే సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఎస్ యూ క్వశ్చన్ ఇట్. కానీ సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది కనుక మీరు చేస్తాను ఎట్లా? నిజంగానే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, భగవద్గీతలో ఉన్నదే చెప్తారు, పుట్టిన ప్రతి ఒక్కడు మరణం తప్పదు, ఎవరికి జీవితము శాశ్వతం కాదు అని ఒక సినిమా డైలాగ్ ఉంది. నేను అదే డైలాగ్ చెప్పిన తప్పే ఉన్నది, బర్త్డేలో కూడా అదే చెప్పిన అంటే నడుతుందా? బర్త్డేలో చెప్పరు కదా. అందువల్ల కాంటెక్స్ట్ ఉంటుంది. అందువల్ల ఆ కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ట్ వేరు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ చెప్పాలంటే అసలు ఇది ఆ సందర్భంలో వాళ్ళు ఏదో భావావేశంలో అన్నారు, అది అనడం కరెక్ట్, సందర్భోచితం కాదు. నేను మా కార్యకర్తలు కూడా చెప్తానని. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రెచ్చగొడితే నష్టం ప్రతిపక్షానికి. ప్రతిపక్షంలో ఉన్నవారు రెండు రెచ్చగొట్టే కార్యక్రమం చేయకూడదు. ప్రతిపక్షంలో ఉన్నవారు అనుసరించేటువంటి ఎత్తుగడలు ఎలా ఉండాలంటే తమకున్న డెమోక్రటిక్ స్పేస్ను పెంచుకునేలా ఉండాలి వ్యూహాత్మకంగా. కానీ నాకున్న డెమోక్రటిక్ స్పేస్ని ఇంకా నేను తగ్గించుకుంటాను, నేను యుద్ధమే చేస్తాను, రోజు ఘర్షణే పడతాను అంటే అది ప్రతిపక్షానికి కూడా బెనిఫిట్ కాదు. అందువల్ల మీరు ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాజకీయం చేయాలి తప్ప ప్రభుత్వంతో యుద్ధం చేస్తూ రాజకీయం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని కూడా అనుకోను. అందువల్ల వ్యూహాత్మకంగా తప్పు సమాజం కూడా అంగీకరించదు.
సమాజం కూడా ఈ బెల్లిజరెంట్ పోస్టరింగ్ అంటే ఒక శత్రుపూర్వకమైన యుద్ధ వాతావరణాన్ని తలపించేటువంటి వాటిని ఆ సందర్భంలో అన్నవాడినైనా క్షమిస్తారేమో కానీ ఆ తర్వాత శాంతి సమర్థిస్తే అసలే అంగీకరించు. ఇప్పుడు ఎక్కడో వైసీపీ కార్యకర్తలు మా పైన టీడీపీ వాళ్ళు ఎడాక్ చేస్తుంటే మాకు కోపం వచ్చి అన్నాం అంటే అదొక తీరు, అది కూడా అనకూడదు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రప్ప అంటే తప్పేంటి సినిమాలో లేదా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది?